శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం అమావాస్య తిథికి ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యం అనేది కలిగి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాసుల వాళ్లకు ఈరోజు మరింత ప్రభావవంతంగా మారుతోంది అనే చెప్పుకోవాలి. అయితే ఈ 2026 జూన్ 15వ తేదీన సోమవారం రోజున వచ్చే అమావాస్య రోజున మేషరాశి వారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని పండితులు సూచిస్తున్నారు. ఎందుకు ఇలా అని అంటే గనుక ఈ రోజున చేసేటటువంటి కొన్ని పొరపాట్లు ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు మరియు అనవసర సమస్యలకు కారణం కావచ్చు అని చెబుతున్నారు. అయితే అమావాస్య రోజున మేషరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరికి కూడా ఇవ్వకూడనటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇవి గనక మీరు ఇస్తే గనుక మీ జీవితం పూర్తిగా నరకమయంగా మారుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక ఈ వస్తువులు మీరు ఇస్తే మీ చుట్టూ దరిద్రం తాండవిస్తుంది. అయితే ఇంతకు మేషరాశి వాళ్ళు అసలు ఇవ్వకూడనటువంటి వస్తువులు ఏంటి, ఏ పనులు అసలు చెయ్యకూడదు, ఎలాంటి జాగ్రత్తలు వీరు తీసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని అంశాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే గనుక అమావాస్య అనేది చంద్రుడు కనిపించినటువంటి రోజు. ఈ రోజున పితృదేవతలు, ఆధ్యాత్మిక శక్తులు మరియు మన కర్మలకు సంబంధించినటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అని హిందూ సాంప్రదాయం చెబుతోంది. అందుకే ఈ రోజున చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం అని చెప్పుకొచ్చారు. మేషరాశి వారికి ఈ అమావాస్య రోజున ముఖ్యంగా ఉప్పును ఎవ్వరికి కూడా ఇవ్వకూడదు అని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న ఉప్పును అప్పుగా కానీ లేదా సహాయం పేరుతో గాని, ఇరుగు పొరుగు వారికి కానీ లేదా బంధువులకు గాని ఇవ్వకుండా ఉండడం మంచిది అని మన పెద్దలు సూచిస్తున్నారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఉప్పు అనేది లక్ష్మీదేవితో సంబంధం కలిగినటువంటి వస్తువుగా భావిస్తారు. అమావాస్య రోజున ఉప్పు ఇవ్వడం వల్ల ఇంటి ఐశ్వర్యం బయటకు వెళ్ళిపోతుంది అని, ఆర్థిక నష్టాలు ఎదురయ్యేటటువంటి ప్రమాదాలు ఉంటాయి అని నమ్మకం. అలాగే ఈ రోజున డబ్బులను కూడా ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకోవడం మంచిది కాదు. అలా చాలా మంది కూడా అవసరమని అడిగితే వెంటనే డబ్బును ఇచ్చేస్తూ ఉంటారు. కానీ అమావాస్య రోజున ఇచ్చిన డబ్బు తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు పూర్తిగా నష్టపోయే పరిస్థితులు కూడా వస్తాయి అని విశ్వసిస్తారు. అందువలన అత్యవసర పరిస్థితి కాకపోతే డబ్బు లావాదేవీలను మీరు మాత్రం వాయిదా వేయడం మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే మరో ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? అమావాస్య రోజున ఇంట్లో గొడవలు మాత్రం పెట్టుకోవద్దు. కుటుంబ సభ్యులతో వాదనలు, కోపం, అరుపులు వంటివి ఇంటి ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మేషరాశి జాతకులు సహజంగానే త్వరగా స్పందించే స్వభావం అనేది కలిగి ఉంటారు. కాబట్టి ఈ రోజున మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. లేని పక్షంలో చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్దవిగా మారే ప్రమాదం అధికంగా ఉంటుంది. అలాగే ఈ రోజున ఇంటిని అపరిశుభ్రంగా ఉంచకూడదు. ఉదయం లేవగానే ఇంటిని శుభ్రపరిచి దేవుడి గదిని ప్రత్యేకంగా శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం సమయంలోనూ దీపం వెలిగించడం చాలా మంచిదిగా భావిస్తారు. దీపారాధన చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం అనేది ఏర్పడబోతోందని చెబుతారు. మేషరాశి వాళ్ళు అమావాస్య రోజున మాంసాహారం, అదేవిధంగా మద్యపానానికి దూరంగా ఉండాలి. ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. శివాలయానికి వెళ్ళి పరమశివుడిని దర్శించుకోవడం లేదా ఇంట్లోనే శివనామస్మరణ చేయడం శుభప్రదంగా ఉంటుంది. ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి అని చెబుతారు. అదేవిధంగా ఈ రోజున కాకులకు ఆహారం పెట్టడం చాలా మంచిదని భావిస్తారు. పితృదేవతల అనుగ్రహం కోసం కాకులకు అన్నం పెట్టడం, పేదలకు భోజనం పెట్టడం, అవసరమైన వారికి దానాలు చేయడం వల్ల
పుణ్యం లభిస్తుందని చెబుతారు. అయితే ఉప్పు, డబ్బు వంటి వస్తువులను ఇవ్వడం కూడా ఆహార దానం చేయడం మరింత శ్రేయస్కరం. అంటే ఉప్పు, డబ్బు వంటి వస్తువులను ఇవ్వడం కాకుండా ఆహార దానం చేయడం మరింత శ్రేయస్కరం. మేషరాశి వారు అమావాస్య రోజున రాత్రి ఆలస్యంగా బయట తిరగకుండా ఉండాలి. అవసరం లేని ప్రయాణాలను మీరు తగ్గించుకోవడమే మంచిది. ముఖ్యంగా మనస్సులో నెగటివ్ ఆలోచనలను రాకుండా చూసుకోవాలి. అలాంటి నెగటివ్ ఆలోచనలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఈ అమావాస్య రోజున ధాన్యం, ధ్యానం, ప్రార్థన, సత్సంగం లాంటి వంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టడం ఉత్తమం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? అమావాస్య రోజున ఇంట్లో విరిగిపోయిన వస్తువులు, పాడైపోయిన సామాగ్రి, పనికిరాని చెత్త వస్తువులను తొలగించడము మంచిది. ఇవి ఇంట్లో ప్రతికూల శక్తులను పెంచుతూ ఉంటాయి. వాస్తు నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈ అమావాస్య రోజున మేషరాశి వాళ్ళు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యనారాయణుడికి నీళ్లను సమర్పించి ప్రార్థన చేయాలి. అనంతరం కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం దేవుడిని ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు ప్రభావం అనేది పూర్తిగా తగ్గుతుంది అని చెబుతారు. మొత్తానికి జూన్ 15 అమావాస్య రోజున మేషరాశి వారు ముఖ్యంగా ఉప్పును ఎవ్వరికీ ఇవ్వకూడదు, డబ్బులను అప్పుగా ఇవ్వకూడదు, గొడవలకు దూరంగా ఉండాలి, ఇంటిని శుభ్రంగా ఉంచాలి, శివ ఆరాధన చేసుకోవాలి. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని సానుకూల ఫలితాలను పొందవచ్చని జ్యోతిష సాంప్రదాయాలు చెబుతూ ఉన్నాయి. అలాగే మేషరాశి వారు ఈ అమావాస్య రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు వీలైనంత వరకు సానుకూల ఆలోచనలతో గడపడం చాలా ముఖ్యం. ఎందుకంటే అమావాస్య రోజున మన ఆలోచనల ప్రభావం మన మనస్సు పైన ఎక్కువగా ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, నిందించడం, అసూయతో వ్యవహరించడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ రోజున మీరు పలికే ప్రతి మాటలో కూడా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మేషరాశి వారికి ఇటీవల కాలంలో ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలు లేదా ఉద్యోగ సంబంధిత ఆందోళనలు ఉన్నట్లయితే గనుక అమావాస్య రోజున భగవంతుని ధ్యానం చేయడం చాలా మానసిక ప్రశాంతతను లభిస్తుంది. సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద 2 దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తులు పెరిగి ఆర్థిక స్థిరత్వము కలుగుతుందని పెద్దలు చెబుతారు. అలాగే ఈ రోజున పితృదేవతలను స్మరించడం కూడా ఎంతో మంచిది. మీ పూర్వీకుల ఆశస్సులు పొందడానికి వారి పేర్లు తలుచుకుని నమస్కరించండి. వీలైతే పేదవారికి అన్నదానం చేయండి. ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టడం వలన అనేక పుణ్య ఫలితాలు లభిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది మీ జీవితంలో ఉన్న కొన్ని అడ్డంకులను తొలగించడంలో కూడా సహాయపడుతుంది అని విశ్వసిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే అమావాస్య రోజున ఎవరైనా మీ వద్దకు వచ్చే ఉప్పు, డబ్బు లేదా ఇంట్లోని ధాన్యాన్ని అడిగితే మర్యాదపూర్వకంగా తర్వాత ఇస్తానని చెప్పడం మంచిది. ఎందుకంటే ఈరోజు ఇంటి ఐశ్వర్యానికి సంబంధించిన వస్తువులు బయటకు వెళ్ళకోకుండా చూసుకోవాలని సాంప్రదాయం చెబుతోంది. ముఖ్యంగా సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఉప్పు, బియ్యం, పాలు, నూనె వంటి వస్తువులను ఇతరులకు ఇవ్వకుండా ఉండాలి అని పెద్దలు సూచిస్తారు. కాబట్టి మేషరాశి వారు ఈ అమావాస్య రోజున భక్తితో, ప్రశాంతతతో జాగ్రత్తగా వ్యవహరిస్తే దరిద్ర ప్రభావాలు దూరమై అదృష్టం, ఐశ్వర్యం, కుటుంబ సుఖశాంతులు పెరిగే అవకాశం ఉంది అని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. శ్రీ పరమేశ్వరుని కృప, పితృదేవతల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీమాత్రే నమః.